నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ కేటీఆర్ అబద్ధాలతో నడిగడ్డ ప్రతిష్టను దిగజారిపోయింది సాడిస్టు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్న సంపత్ కుమార్ భువనగిరి ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఖరీదుగా మారింది పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలన్న తలసాని విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది మెడికల్ కాలేజీలు ప్రజలే రక్షించుకోవాలన్న వైసీపీ నేత శ్యామల ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గద్వాలలో కేటీఆర్ పర్యటనపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు తేరు మైదానానికి ఒక చరిత్ర ఉందని దాన్ని కేటీఆర్ అబద్ధాలకు అడ్డాగా మార్చి నడిగడ్డ ప్రతిష్టను దిగజార్చిపోయాడని ఆరోపించారు అలంపూర్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అభివృద్ధిపై ఆలోచన లేదని వారికి ప్యూడలిస్టు షాడిస్టు రాజకీయాలు చేయడమే తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేదని సంపత్ కుమార్ అన్నారు అందరికీ నమస్కారం నిన్నటి గద్వాల పర్యటనలో కేటీఆర్ గారు తేరు మైదాన సాక్షిగా మా గద్వాలలో మాట్లాడారు తేరు మైదాన ప్రతిష్టను నడిగడ్డ ప్రతిష్టను మంటగలిపే విధంగా మాట్లాడారు తేరు మైదానికి చరిత్ర ఉండే కానీ అటువంటి తేరు మైదానాన్ని అబద్ధాలకు అడ్డగా అర్ధసత్యాలకు విలయంగా చేసి మా నడిగడ్డ పరువును ప్రతిష్టను దిగజార్చిపోయాడు మాట్లాడుతూనే అన్నాడు నేను ఒక మిత్రుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావని నేనే అడిగిన ఏం ముఖం పెట్టుకొని వస్తా కేసీఆర్ సమాధానం చెప్పలే వందపడకల ఆసుపత్రి గురించి చెప్పలే మల్లప్పగుంట గురించి చెప్పలే నకిలీ విత్తనాల గురించి చెప్పలే మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి 4 మున్సిపాలిటీలకు రూపాయి ఇయ్యలే చెప్పలే టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పలే కానీ సొంత మాటలు మాట్లాడిపోయి దాంతోపాటు ఒక్కొక్క విషయాన్ని గద్వాల ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కనుక చెప్తా ఉన్నా చాలా విషయాలు ప్రస్తావించింది సంక్షేమ అభివృద్ధి అనేది ఏ సంక్షేమం చేసిండు ఏ అభివృద్ధి చేసిండు అనేది 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అదే తీరు మైదానం సాక్షిగా చర్చ పెడదాం నీకు లెఫ్ట్ రైట్ ఉన్న మంత్రులను పిలిచి పంపించండి మాట్లాడదాం ఎలాగో మా అల్లాపూర్లకు అసోయి లేదు కులాలు శాడిస్టు ఫ్యూడల్ ఐడియాలజీతో గెలుస్తారు పోతారు తప్ప అభివృద్ధి సంక్షేమం మీద వాళ్ళకి తెలియదు అవగాహన కూడా లేదు కనుక వాళ్ళు చెప్పలేరు వాళ్ళతో కాదు కానీ మీ మంత్రుల పక్కన ఉన్నట్లు సరి చేసేది ఉండే ఇట్లా కాదండి ఇట్లా కేటీఆర్ గారు కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు సంక్షేమం గురించి ఎలుకలు కొడుతున్నాయి హాస్టళ్లలో ఇట్లుంది అట్లుంది అన్నారు కదా నేనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మీ నాయన ముఖ్యమంత్రి ముందర కూర్చొని ఇదే మీ పక్కన కూర్చున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని అత్యధిక స్కూళ్ళు నేను తెచ్చుకున్నాను అలంపూర్కు కానీ ఏమైంది ఒక్కదానికి కూడా బిల్డింగ్ కట్టలే అందుకే ఎలుకలు పాములు తేళ్లు వచ్చి పిల్లలు అవస్థల పాలవుతాయి దానికి కారణమేమో మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళ నిర్వాహకం దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే అనుకున్నాను నువ్వు డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరమ్మ ఇందేమా అని అవుతుంది ఈరోజు ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రజాపాలన సహకారంతో 3500 ఇళ్ళు అలంపూర్కు 3500 ఇళ్ళు గద్వాలకి ఇచ్చి వీధుల కళ్ళల్లో కాంతి చూస్తూ ఉంది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రజల విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు We want
వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బన్సీలాల్పేట డివిజన్లోని మేకల మండిలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును తలసాని ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఎంతో కాస్ట్లీగా మారిందని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలలో వివిధ రకాల విభాగాలలో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు తగు సూచనలు ఇస్తారని తెలిపారు. గడిచిన 9 సంవత్సరాలుగా ఒకవైపున సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ మనం చదువుకున్నాం కాబట్టి ఈ రోజు సొసైటీలో ఎట్లా ఉండాలి, రెండవది ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి, ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా పనిచేయాలి, వాళ్ళకు కొంత సోషల్ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి సంకల్పం. దాంతో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా టాప్ ప్రియారిటీలో ఉన్నటువంటి సందర్భంలో చదువుకోవాలనేటువంటి అసాధారణ సంకల్ప బలం, సంఘశక్తి మరియు సాయి కృతిక తండ్రి కోల్పోయిన దుఃఖాన్ని ఎదుర్కొంది. అప్పటి నుండి కుటుంబాన్ని పోషించడానికి ఆమె తల్లి నిరంతరం కష్టపడుతూ 20,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అభిషేక్ हेलो मैम बैंक पैक लिखते हैं వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యాన్ని, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాడని వైసీపీ నేత శ్యామల ఆరోపించారు. అది జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇది పార్టీల సమస్య కాదు, మనందరి సమస్య, మనందరి ఆస్తి అన్నారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడి అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషమాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు.
ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని, ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది. విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే బూడిదవక మానదు. అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇదేం పట్టవా? దీని గురించి ఆయన ఏం మాట్లాడరా? బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర, విద్యాశాఖ మంత్ర. బాబు గారు వెన్నుపోటు కింగ్, లోకేష్ గారేమో నోటింగ్ బుక్కింగ్, అదే రెడ్ బుక్కింగ్. ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర, లేకపోతే కార్పొరేట్ దళాల పని మనిషా అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని దేవస్థానం ఈవో కార్యాలయంతో పాటు అనుబంధం కార్యాలయాలను అధికారులు ఖాళీ చేశారు. కార్యాలయాల్లోని సామాగ్రిని అంతా భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి తరలించారు. ఇప్పటికే ఆలయం ముందున్న కళాభవన్ను కూల్చివేశారు. వరంగల్ పట్టణంలోని చింతలలో వీధి కుక్కల ఉగ్రరూపం దాల్చాయి. ఒకే రోజు 18 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో బందీలైపోతున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. నగర మేయర్ సుధారాణి స్టడీ టూర్ల పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ కుక్కల బారి నుండి ప్రజలను రక్షించే నాదుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్తారు, తెలుసో తెలియకుండా ఏం లేదు. మనకు కావాల్సింది ఎవడు మనకి ఏం చేసేది లేదు. ఏదున్నా 10 రోజులు ఎలక్షన్లు అప్పుడు వస్తారు కనబడతారు. కానీ మనది మనం కాపాడుకుంటాం.
రోజు రోజుకి మనం అభివృద్ధి చెందాలి కానీ మనం వెనుక పోతే నేను ఈ బురదలల్లో ఇట్లల్లో అన్నిట్లలో తిరిగి ఈ స్థాయికి పెరిగినా నేను మన ఏరియా కూడా కొంచెం ముందుకు పోవాలనే ఒక్క ఆలోచన. ఇదివరకు ఒక్క విగ్రహం లేదు, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం. ఎంత చేంజ్ వచ్చింది అక్కడ, దానివల్ల ఆ ఏరియా అంతా చేంజ్ అయింది కదా. మనం ఇప్పుడు ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం, మీరు అందరు లేడీస్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దేనికోసం? మీ పిల్లల కోసం, నా కోసం, ఇంకొకరి కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల కొంచెం చేంజ్ అయినా గానీ తప్పకుండా మన పిల్లలు ముందుకు పోతారు కదా. ఇప్పుడు ఎవరో ఒక కుక్క చేయదన్నా కలిసి ఏమైనా అయిందనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేనుండా ఎవరుండరు, కానీ ఆ కుటుంబం బాధపడుతుంది. అది మన ఇంట్లో అక్కడ అయితే దారుణమైన గంత పెద్ద మీదకి ఎట్లా దొరికిందో నాకు ఇప్పటికీ అర్థమైంది. మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంది? అదే అట్లా వెళ్ళి కలిసి ప్రజారోగ్యం కాపాడడానికి కేవలం ప్రభుత్వాలే చర్యలు చేపట్టాలంటే వీలు కాదని, సమాజానికి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో మరొకసారి శంకర్ నేత్రాలయాన్ని పునః ప్రారంభించినట్లు డైరెక్టర్ రవీందర్ గౌడ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం పక్కన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ చేతుల మీదుగా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రిని తిరిగి పునః ప్రారంభించారు. రవీందర్ గౌడ్, డైరెక్టర్ శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి బల్కంపేట. మరి ఈరోజు శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ప్రారంభించబడింది. ముఖ్యంగా ఈ శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఉద్దేశము సనత్ నగర్ నియోజకవర్గంను అడాప్ట్ చేసి అందులో ఉన్న అంధత్వాన్ని నివారించడం, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు కానీ కంటి ఆపరేషన్ చేయడానికి కూడా మన శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ఎప్పుడు ముందుంటుంది. ఇంతకుముందు కూడా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున హైదరాబాద్లో కానీ మెదక్ జిల్లాలో కానీ 30,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేసింది. దాన్ని అనుసరించే మాకు రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా శంకర్ నేత్రాలయం కంటి స్థాపించడంలో, ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశము ప్రజలకు మంచి నాణ్యమైన చూపు అతి తక్కువ ధరలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈరోజు దానం నాగేందర్ గారు, కోట నీలిమ గారు వచ్చి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి పునఃప్రారంభానికి దోహదపడి ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా శంకర్ నేత్రాలయంతో అనుసంధానమై కాన్స్టిట్యున్సీలో, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మోతాదులో క్యాంపులు నిర్వహిస్తాం. ముఖ్యంగా డివిజన్ వైజ్, వార్డ్ వైజ్ క్యాంపులు నిర్వహించి వారికి అందరికీ కంటి ఆపరేషన్ చేయడానికి మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే కాదు, మన కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్లోని కానీ మెదక్ జిల్లాల వారు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ద్వారాలు తెరిచి ఉంటాయి. మీరు వచ్చి చూపించుకొని తగిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో చూసినట్టయితే అంధత్వం రోజు రోజు పెరుగుతుంది. జనాభా ఎట్లా పెరుగుతున్నదో అంధత్వం కూడా పెరుగుతున్నది. మరి ఈ అంధత్వం నివారించాలంటే ఒక ప్రభుత్వ పరంగా కాదు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛంద సంస్థ శంకర్ నేత్రాలయం హాస్పిటల్ స్థాపించి మరి ఈ విధంగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం అంధత్వ రహిత సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, అంధత్వ రహిత తెలంగాణ స్టేట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే నేను ఇంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్లో చాలా పనిచేసి నేను అప్పుడు జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ ఉచితంగా అక్కడనే చంద్రబాబు చేతుల మీదనే కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా జర్నలిస్ట్ సోదరులు ఎప్పుడు వచ్చిన శంకర్ నేత్రాలయంకి వస్తే వారు కానీ వారి ఫ్యామిలీ వస్తే ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. త్వరలోనే మరి గాంధీ భవన్లో కూడా ఒక ఉచిత నేత్ర శిబిరం ఎక్స్క్లూజివ్లీ జర్నలిస్టుల గురించి ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన అద్దాలు ఇస్తాం. మీ చూపు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా రాస్తారు కాబట్టి మరి ప్రజలకు కూడా మీ చూపు కూడా అవసరము, మీ ఆలోచనలు కూడా అవసరం కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ నాకు అంత జర్నలిస్టులు చాలా మంచి మిత్రులు ఉన్నారు. ఇక ముందు కూడా మీతో ఎక్కువ దోస్తాలు చేయడానికి ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఫైనల్ ఎంబీబీఎస్ తీసుకో లేటెస్ట్ వరల్డ్ సెప్సిస్ డే సందర్భంగా హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వైద్యులు అవగాహన వాక్ నిర్వహించారు. ఇండియన్ సొసైటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వాక్లో నగరంలోని ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు పోతున్నాయని, దాని గురించి అవగాహన కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమమే వరల్డ్ సెప్సిస్ డే అని వైద్యులు తెలిపారు. ధృవపద్ గురుకులం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వార్షిక సంగీత కార్యక్రమం వారోత్సవ్ 2025 జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మసాబ్ ట్యాంక్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ ధృపద్ బంధు సంజీవ్ మనీష్తో పాటు పలువురు తమ స్వీయ కృతులను ప్రదర్శించారు. ధృపద్ శైలిలోని ఆధ్యాత్మికత, సంగీత సౌందర్యాన్ని ప్రజలకు చేరవేయడం మా ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ అబద్ధాలతో నడిగడ్డ ప్రతిష్టను దిగజారిపోయింది. సాడిస్టు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్న సంపత్ కుమార్. భువనగిరి ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఖరీదుగా మారింది. పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలన్న తలసాని. విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది.
మెడికల్ కాలేజీలు ప్రజలే రక్షించుకోవాలన్న వైసీపీ నేత శ్యామల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.